ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బర్రెగూడెంలో గ్యారా సువార్తమ్మ సాందాసు వాళ్ళ ఇల్లు దాదాపు ఒక సంవత్సరం అవుతుంది. వర్షాలకు కూలిపోతుంది. పండుకుందామంటే జాగలేదు. నిరుపేద కుటుంబం కనుక ఎవరు కూడా ఈ పథకాలు నిరుపేద కుటుంబాలకు అందుతలేవు. కాబట్టి అరువులున్న వారికే అవి అందుతున్నాయి గవర్నమెంట్ స్కీములు. దయచేసి ఈ నిరుపేద కుటుంబానికి ఒక ఇల్లు కట్టియాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు కూడా దయచేసి ఈ కుటుంబానికి ఓ ఇల్లు శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా ఇల్లు ఇక్కడనే ఉన్నది. వాళ్ళకు వచ్చి వర్షాకాలం వస్తుందంటే మా ఇంటికి వచ్చి పండుకుంటారు. దాని మీద కూడా మొత్తము కవర్ కప్పారు. మొత్తం ఒక పక్క ఊలిపోయింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కీములు అరువుల వారికే, అరువులు ఉన్న వారికే వారికి అందుతున్నాయి. వాళ్ళకు ఇండ్లు ఉన్న వారికి ఇండ్లు ఇస్తున్నారు, లేని వారికి ఇస్తలేరు. ఎందుకంటే మేము ఎస్సీలము, ఎంతోమందికి ఇండ్లు వస్తున్నాయి కానీ ఈ కుటుంబానికి ఇండ్లు వస్తలేవు. గత 70 సంవత్సరాల నుంచి ఈ కుటుంబంలో నివసిస్తున్నారు. నలుగురు వాళ్ళు వండుకుందామంటే జాగలేదు. వీళ్ళ చెల్లె కూడా హాస్టల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వస్తే జాగలేదు. అందుకే మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా మీరు కూడా దయచేసి ఈ ఇల్లు శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ 2-3 మాటలు డబల్ బెడ్రూమ్లకు ఫోటోలు కూడా పోయినాయి. ఫోటోలు తీసుకుపోయినరు, దరఖాస్తులు తీసుకుపోయినరు, ఇయ్యలేదు. మళ్ళీ ఇక్కడ వేలమ్మ కడిపోయినా సార్ వస్తే వాళ్ళు సార్ వచ్చినట్టు ఆయన ఏం సారో ఏమో ఆయన వచ్చిందని ఆయన మనబడి ఎత్తుకొని పోయిండు. ఆడికి బండి పోయినా అది కూడా రాలే. ఇరికి కానీ ఆడికి పోయినా సినిమా కాడికి అది ఏందా అంటారు, అది నాకు రాలేదు. మండలం కాడికి పోయినాం. అప్పుడు నా కాలు నొప్పుతో నా మనోడు బండి మీద ఎక్కించుకపోయినా ఆడ కూడా ఇచ్చినాం, రాసి ఇచ్చారు, ఫోటో ఇచ్చినాం. అది కూడా రాలే. ఇయ్యలే డబ్బులు బెడ్రూమ్. మీకు ఇల్లు లేదా అమ్మ? మాకు ఇల్లు లేదు. ఇదే ఇల్లు కూలిపోయే పరిస్థితి. ఇదే పరిస్థితి ఉన్నది. తెల్లం ఆనగొడితే తెల్లం దాకా నాకు నిద్రనే ఉండదు. ఏడుస్తూ ఎంతమంది ఉంటారమ్మా? ముగ్గురం. నా మనవరాలు గడ చదువుకుంటుంది కన్యాకుమారిలో. కొడుకు బిడ్డనే ఈడున్నాడు. కొడుకే ఇక పరిస్థితి నాకు అట్లున్నది. కానీ అది మొన్న భర్త లేడు, ఏం లేదు. మేము ఇదివరాలు లేను. వాళ్ళతో నేను బతుకుతున్నా. వాళ్ళ పరిస్థితి అట్లుంది. మరి ఆఫీసర్లు వచ్చి ఏం చెప్పారు? ఆయన పేరు రేవంత్ రెడ్డి గాడయ్యా ఎల్లమ్మ కాడ చేస్తా అన్నాడు. ఆయన ఏమో అది తీసుకున్నాడు, కరెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు గంభీరపేట ఆఫీసర్లు వచ్చి మీకు ఏమైనా చెప్పారు? ఏం చెప్పలే. డబ్బులు బెడ్రూమ్ ఇస్తారేమని ఆశ ఉండే కానీ ఇవ్వలే. ఇప్పుడా నాకది చెప్పలేదు. నేను పోలే చెప్తున్నా కానీ వాళ్ళకి చెప్తాను. అచ్చిలు మొన్న తీసుకుపోయిండ్రు, ఫోటో తీసుకుపోయిండ్రు. అంతే. ఇక ఏమన్నారు? మీకు ఇల్లు వస్తే సాంక్షన్ అవుతుంది ఇట్లా ఏమన్నా అన్నారా? నాకు ఏం చెప్పలేదు కానీ ఫోటోలు అయితే తీసుకుపోయిండ్రు అంతే. ఇదే ఇంట్లో ఉంటున్నాం. నాకైతే నిద్ర పడతలేదు సారు. తెల్లం దాకా ఏడ్చుకుంటూ పోతుంది. ఇంత బెడ్రూమ్ వాడుతున్నాయి. మట్టి పిల్లలు వాడుతున్నాయి. నీళ్ళు అన్ని వరుసడే గిన్నెలు అవి పెట్టుకుంటా వస్తుంది. ఈమె బాగా పిదవరాలు. ఈమెకు ఇల్లు లేదు. అట్లా బెడ్రూమ్లో కూడా ఇల్లు శాంక్షన్ చేసుకోవచ్చు. పేరు రాపించుకుంది, అదర్సాలు రాపించిన కొట్టేసి ఇచ్చిర్రు. ఆ బిల్డింగ్ రాలేదు. మరి ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు. ఇక లేనిది బాగా మా ఇళ్ళనికనే ఇల్లు. ఆమె మస్తు మా ఇంటికి వచ్చి బాగా ఎడుతుంది. ఇల్లు లేదని కూలిపోయిన సంప కటుకులు సంప కిటుకులు ఆమె వాళ్ళు పట్టించుకుంటలేరు. మొన్న ఎవరో వచ్చి ఫోటోలు తీసుకొని పోయిర్రు. వాళ్ళు కూడా ఏ సప్పుడు ఎత్తలు ఆఫీస్కి అడుగుతుర్రు. సప్పుడు ఎత్తలు పెడతాం అంటారు. వాళ్ళు మా చేతులు ఏం లేదు అంటారు. మళ్ళీ గతి ఏంది మరి వర్షం కొట్టి కూర్చుని ఇప్పుడు కొద్దిగా వర్షాలు వస్తున్నాయి. మరి రంగ మస్తు వర్షాలు కురుతాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ గోస ఏంది? అవి ముసలమ్మ ఐషమ్మ కాదు. ఆ పిల్ల పట్టుకుని ఆమె ఓచిస్తుంది, కష్టపడుకుంటా సాపుతుంది పిల్లలను. ఆడపిల్ల ఉన్నది. ఆడపిల్ల బాత్రూమ్ పోదామనే కానీ స్థలం లేదు. ఆమెకు అనుకున్నట్టుగా లేదు, బాత్రూమ్ లేదు, ఇల్లు లేదు. ఆ కొడుకు తండ్రి బాగా లేక పన్నాడు. ఆయనకేం చేత కాదు. ఏమున్నా ముసలవర దానిలాడాలి. ఆడ కొన్ని అడకచ్చుకొని సాదుకుంటుంది. బాగా బాగా అనిపిస్తుంది. మనం చూస్తే గోస అనిపిస్తుంది. ఎవరు కూడా పట్టించుకుంటారు. అందరూ పట్టించుకోవాలి. ఆ ఇల్లు మా ఇల్లునికనే ఉన్నది. మేము దగ్గరనే ఉంటాము. ఇంటికి వచ్చి మస్తు ఎడుతుంది. పట్టించుకోవాలి. ఇల్లు కిరాయి కూడా మొదట తిరిగి వచ్చింది కూడా ఎవరు ఇవ్వలేరు. బెడ్రూమ్ వాళ్ళు ఉందామన్నా కానీ అదే సగం పక్కల ఊలిపల్లి ఇంట్లోనే ఉంటారు. 3-4. ఆ పిల్లిగా ఉండలేదు కానీ 3 ఉంటారు. అదే సగం పిల్లకే ఉంటారు. అలాగే దయచేసి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయాలి, కట్టియాలి. మీరు మీకు నమస్తే చెప్తున్నా. ఈ వర్షాలకి ఇల్లు కూలిపోవడం జరిగింది.
మొన్న ఈవో వాళ్ళు వీళ్ళు వచ్చి ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. శాంక్షన్ చేస్తా అని చెప్పారు కానీ ఇంతవరకు శాంక్షన్ లేదు, ఏం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటున్నాం సార్ మేము నైట్ టైంలో. ఎందుకంటే ఈ వర్షానికి కూలిపోతుంది, ఎక్కడ కూలిపోతుందేమో అని భయంతో బతుకుతాం సార్. కలెక్టర్ గారికి ఏమని చెప్తాం. మరి ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? నలుగురం సార్, నలుగురం. గౌరవ జిల్లా గౌరవ మాకు ఈ ఇల్లు ఎట్లా అనేసి ఇంద్రం ఇల్లు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. చివరిగా అనుకుంటున్నాం సార్. అధికారులు దాదాపు 1 వీక్ అవుతుంది సార్. ఏం చెప్పారు మీకు? రిపోర్ట్ పంపిస్తామని చెప్పారు. మొన్న జీపీకి వెళ్ళి కలిస్తే కూడా ఈవో సార్ని కలిస్తే కూడా ఆయన రిపోర్ట్ పంపిస్తాం, కలెక్టర్ నుంచి రిపోర్ట్ రావాలని చెప్పారు. అది ఇంతవరకు రాలేదు. ఎక్కడ అయిపోయిందట, ఏమైందట అసలు అడిగిరా మీరు? అడగలేదు, తెలియదు. అక్కడికి వెళ్తే అట్లనే చెప్తారు వాళ్ళు. రిపోర్ట్ పంపిస్తాం, కలెక్టర్ నుంచి రావాలి, అది మా దగ్గర ఏమి ఉండదని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. మీ ఇల్లు కూలిపోయి ఎన్ని రోజులు అవుతుంది? వర్షాకాలం ముందే కూలిపోయింది సార్. కలెక్టర్ గారికి ఎట్లా అనేసి ఈ ఇంద్రం ఇల్లు మాకు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? నలుగురం. మా చెల్లె, నేను, మా నాన్న, మా నాన్నమ్మ. మా అమ్మ లేచా, మా అమ్మ చనిపోయింది. మేము ఇక్కడ ఉంచలేము, హాస్టల్ ఉంచుతున్నాం వేరే దగ్గర. ఆమె వస్తే ఉండడానికి కూడా వసతి లేదు సార్ ఇంటి దగ్గర. అందుకని హాస్టల్ ఉంచుతున్నాం సార్.